హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, మన ఆంధ్ర చేపల పులుసు. ఎంతో స్పైసీగా ఉండే, టేస్టీగా ఉండే ఆంధ్ర చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఈ చేపల పులుసు కోసం నేను 1 kg ఫిష్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత చాలాసార్లు కడిగిన తర్వాత దాంట్లో ఫైనల్గా ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి కడిగాను. నార్మల్గా ఫిష్ అంటేనే కొద్దిగా స్మెల్ వస్తుంది కదండి. ఆ స్మెల్ రాకుండా ఉండటం కోసం మనం ముక్కలు కడిగేటప్పుడు కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకొని శుభ్రంగా రుద్ది కడిగామంటే అసలు స్మెల్ అనేది రాదు. ఇప్పుడు ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 3 స్పూన్స్ కారము, మన రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూను పసుపు వేసుకొని ఇలా బాగా ముక్కలకు పట్టించి ఒక పావు గంట సేపు పక్కన ఉంచాలండి. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీకు. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకొని పొడవు చీలికలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర ఎక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే పులుసులోకి కొత్తిమీర ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని తీసుకోవాలి. మనం చేపల పులుసులో వేసుకునే మసాలాను తయారు చేసుకోవడానికి చిన్న అల్లం ముక్కని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్క, మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి, ఒక పావు టీ స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, 2-3 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూను గసగసాలు వేసుకోవాలి. ఈ మొత్తం కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ ఎక్కాక ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇందాక నేను చెప్పాను కదా, చేపల పులుసులో పులుపు, కారము, సాల్టు కరెక్ట్గా పడినప్పుడే పులుసు టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము ఇందాక కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాము. చేప ముక్కలన్నిటినీ వేసేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చేపలో ఏమైనా నీచు వాసన ఉంటే పోతుంది. ఫిష్ కర్రీని చేసేటప్పుడు గిన్నెని ఈ విధంగా ఎగరేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ముక్కలన్నీ చితికిపోయి కర్రీ పేస్ట్ అవుతుంది. ఫిష్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అంతా బయటికి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సెకండ్ వైపుకి ఒక్కొక్క ముక్కని టర్న్ చేసుకోవాలి. చాలా నిదానంగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఫ్లాట్గా ఉన్న గంటినే యూజ్ చేయాలండి. చూడండి, ముక్కలన్నీ ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత కొంచెం సేపటికి ఆయిల్ మొత్తం ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నూరి పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మసాలా ఫిష్ పీసెస్కి అన్నిటికీ పట్టే విధంగా గరిటెని యూజ్ చేయకుండా ఈ విధంగా గిన్నెని కదుపుతూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలపాలి. మసాలా అంతా వేగిపోయి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండుని రసం తీసుకొని ఈ విధంగా చేపల్లో వేసేసుకోవాలి. చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు ఒకసారి మనము ఉప్పు, పులుపు, కారం అన్నీ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గినట్లు అనిపించిందండి, నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మిగతావన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ చేపల పులుసుని చాలామంది చాలా రకాలుగా వండుతారు. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపల పులుసు మీద ఒక మూత పెట్టి ఒక 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు చిక్కబడేదాకా ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. పులుసు కూడా చక్కగా కరెక్ట్గా చిక్కబడింది. చేపల పులుసు రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్గా ఇందాక కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని చేపల పులుసు మీద గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు కాకుండా 2-3 గంటల తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆంధ్ర చేపల పులుసుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.